హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా అయితే పన్నీర్ని 200 గ్రాములు తీసుకున్నాను. ఇవి మనకు బయట అవైలబుల్గా దొరుకుతాయి, షాపులలో, డీమార్ట్లలో కూడా ఉంటాయి. ఇవి సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, బాక్స్ లాగా ఉంది, పేపర్ పైన కవర్ కట్ చేశాను, లోపల బాక్స్ ఐటమ్ లాగా ఉన్నది. ఇప్పుడు దీనిని సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనము సన్నగా కట్ చేసుకోవాలి, మరి లావుగా అయితే బాగుండవు. సన్నగా కట్ చేసుకొని సన్న పీసెస్ కట్ చేసుకోవాలండి. ఇందులో కావాల్సినవి 2 టమాటాలు, 2 ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందామండి. కడాయి పెట్టేసుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యిలో వేయించుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది పన్నీర్ ముక్కలు. ఓకే అండి, నెయ్యి అయితే కరిగిపోయింది. ఇందులో పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం. ఇవి కొద్దిగా బ్రౌన్ షేప్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకే అండి, ఒకవైపు అయితే బాగా వేగాయి, రెండో వైపు కూడా వేగనివ్వాలి. ఓకే అండి, రెండో వైపు కూడా బాగా వేగాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాము, కుక్కర్ పెట్టేద్దామండి. ఇప్పుడు రైస్ అయితే కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో అయితే బాగా వస్తుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. హోల్ గరం, 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బిర్యానీ. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలి. అందులో కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నిటిని కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వాలి ఆనియన్స్ని. బాగా వేగాలండి. వేగాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, 2 టేబుల్ స్పూన్స్. బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూను. ఒక 1/2 టీ స్పూన్ కారము, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, మళ్ళీ కారం ఎక్కువ వేసుకుంటే మళ్ళీ స్పైసీ ఎక్కువ వద్ది. గరం మసాలా 1 స్పూను, జీలకర్ర పౌడర్ 1 స్పూను, ధనియా పౌడర్ 1 స్పూను వేసుకొని బాగా కలుపుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఓకే అండి, బియ్యం అయితే ముందుగానే కడిగి నానబెట్టుకోవాలి. నేనైతే సన్న బియ్యం తీసుకున్నానండి. 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. వాటర్ అన్నీ తీసేసేయాలి. ఇప్పుడు రైస్ వేసేసుకోవాలండి. ఓకే అండి, రైస్ వేసేసుకున్నాను. ఒక 5 నిమిషాలు కలుపుకోవాలండి. వాటర్ ఏమి వేయకుండానే ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. నేనైతే 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదండి, 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని పైన వేసేసుకోవాలి. కొద్దిగా కలిపినట్టు అనాలండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు 3 విజిల్స్ వస్తే సరిపోద్దండి రైస్కి. ఓకే అండి, పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, కుక్కర్లో అయితే ఎంత బాగా వస్తుందో. రైస్ కూడా బాగా ఉడికిపోయింది. ఓకే, బాగుందండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.